బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లా బస్సు ప్రమాదంలో మృతి చెందిన మహిళను మాలతి అని ధృవీకరించారు పోలీసులు. అయితే మృతురాలకి DNA చేయాలని అడిగారు ఆమె కుటుంబ సభ్యులు. మహిళపై ఉన్న వస్త్రాలను ఆమె భర్త గుర్తించారని పోలీసులు చెబుతున్నారు. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారని అలంపూర్ సిఐడి రాజు తెలిపారు. అయితే జగన్ ట్రావెల్స్ బస్ డ్రైవర్స్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ మద్యం తీసుకోలేదని డ్రైవర్ చెప్పినట్లు పోలీసులు ధృవీకరించారు. అంతేకాదు నిద్రమత్తులో లేనని డ్రైవర్ తమతో చెప్పాడంటూ అన్నారు పోలీసులు. ఇక అటు జగన్ ట్రావెల్స్ ఓనర్ పైన కూడా పోలీసులు కేసును బుక్ చేశారు. మృతురాలు మాలతి భర్త వచ్చిన తర్వాతే డెడ్ బాడీని పోస్ట్ మార్టానికి పంపుతామని పోలీసులు తెలిపారు. 2 గంటల 40 నిమిషాల టైంలో డయల్ 100 కాల్ వచ్చింది. ఇక్కడ మన ఎర్రవల్లి బీచ్పల్లి మధ్యలో ఒక జగన్ ట్రావెల్ బస్సు బోల్తా పడిందని చెప్పేసి మాకు డయల్ 100 కాల్ రావడంతో మా డయల్ 100 సిబ్బంది ఇమీడియట్లీగా సంఘటన స్థలానికి చేరుకొని ఎస్ఐ గారికి మరియు నాకు వెంటనే ఫోన్లో సమాచారం ఇచ్చారు. మేము కూడా వెంటనే ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకొని దాదాపు అక్కడ బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ఒకరినొకరికి సాయం చేసుకుంటూ అందరూ బయటకు వస్తున్నారు. మేము కూడా వీలైనంత వరకు అందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాము. అయితే అందులో బస్సులో ఒక మహిళ అందాజా ఒక 40-45 సంవత్సరాల వయసున్న ఒక మహిళ బస్సులో కిటికీ అద్దాల నుండి చేతులు లోపలికి ఇరుక్కుపోయింది. ఈ బస్సు కాస్త ఏసీ బస్ అవడం వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల కావచ్చు, మరి ఇంకొక కారణం వల్ల వెంటనే మంటలు వ్యాపించి ఆమెను బయటకు తీయలేక తొందరగా అందరూ బయటకు రావడం జరిగింది. అందులో ఈ మహిళ అందులోనే మంటలు వ్యాపించి తొందరగా అక్కనే కాలిపోయి చనిపోవడం జరిగింది. ఈ తర్వాత మా దర్యాప్తులో భాగంగా ఈ బస్సు ట్రావెల్కు సంబంధించిన ఏ ట్రావెల్కి సంబంధించిందని తెలుసుకుంటే జగన్ ట్రావెల్కు సంబంధించిన బస్సు అని చెప్పేసి ప్రయాణికుల ద్వారా తెలిసింది. అట్లాగే మహిళ గురించి కూడా తోటి ప్రయాణికులను విచారిస్తే ఎవరికైనా ఈ మహిళ గురించి తెలుసా అని అంటే వాళ్ళు మాలతి అని చెప్పేసి ఈమె పేరు అని చెప్పి వాళ్ళు తోటి ప్రయాణికులు చెప్పారు. అలాగే ఆ విషయంపై మేము వాళ్ళ బంధువులకు సమాచారం ఇచ్చాము. అంటే మా ప్రాథమిక విచారణలో నాకు తెలిసి అర్ధరాత్రి సమయం కాబట్టి నిద్రమత్తులో ఉండి డ్రైవింగ్ చేసినట్టుగా మేము భావిస్తున్నాము. బట్ అతను మాత్రం నేను నిద్రపోలేదు, నేనేమో మందు తీసుకోలేదు అనే మాట్లాడుతున్నాడు. కానీ ఈ అర్ధరాత్రి సమయం కాబట్టి మేము మాత్రము బహుశా నిద్రమత్తులో నడిపి ఉంటాడని భావిస్తున్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లా బస్సు ప్రమాదం గురించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, అందులో మృతి చెందిన మహిళ అయితే మాలతిని ధృవీకరించినట్టు తెలుస్తోంది పోలీసులు. దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? దాదాపు ఉదయం 2 గంటల మధ్య జరిగినటువంటి ఈ యొక్క సంఘటన పైన మాలతి అనేది కూడా ఇప్పుడు పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకి ఈ యొక్క ఆనవాళ్ళన్నీ కూడా చూపించిన తర్వాత ఆమె వేసుకున్నటువంటి ఏదైతే జాకెట్కి సంబంధించిన ఒక ఆ క్లాత్ చూపించి వాళ్ళ హస్బెండ్కి చూపిస్తే ఇది మా వైఫ్దే అనేది ఆయన నిర్ధారించారు. దీంతో వారికి కూడా పోలీసులకు ఉదయం నుంచి కొంచెం డౌట్ ఉంటుంది, మహిళ నిజంగానే మాలతీనా లేకపోతే, ఎందుకంటే అక్కడ వాళ్ళు షీట్లో చూపిస్తున్న దాదాపు 32 మంది, కాకపోతే బస్సులో ఎక్కింది మాత్రం దాదాపు 37 మంది. సో 37 మందిలో ఈ యొక్క మాలతి ఉందా లేకపోతే మిగిలినటువంటి 5 మందిలో ఎవరైనా మహిళలు ఉన్నారనేది కూడా పోలీసులకు కాస్త డౌట్ అనేది వచ్చి ఉండే. కాకపోతే వాళ్ళకి క్లారిటీ వచ్చే కొద్దికి ఇది మాలతిని నిర్ధారించి వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే ఉదయం నుంచి కూడా వారు ఈ ఒక్క మృతదేహం మాది కాదు, ఇది DNA టెస్ట్ కావాలని కూడా కుటుంబ సభ్యులు వారు ఎవరైతే మృతి చెందినటువంటి వారి యొక్క సోదరుడు డిమాండ్ చేయడం జరిగింది. అయితే పోలీసులు ఆ ఒక్క వర్షం కూడా తీసుకుంటారు. మీరు ఇప్పుడు కూడా కోరుకుంటే కంపల్సరీ మేము DNA టెస్ట్కి మేము పంపిస్తామనేసి కూడా వారు పోలీసులు చెప్పారు. అయితే వారి భర్త ఇప్పుడు మృతి చెందినటువంటి భర్త ఎవరైతే ఉన్నారో ఆ మృతురాలకు సంబంధించిన భర్త ఆయన ఇంకా సంఘటనా స్థలానికి రాలేదు. ఆయన చిత్తూరులో ఉన్నాడని తెలిసింది. ఆయన కూడా వచ్చిన తర్వాత ఈ యొక్క బాడీని పోస్ట్ మార్టంకి పంపించాలని కూడా వారు పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇక్కడ మరొక విషయం ఏమంటే డ్రైవర్లు ఇద్దరు కూడా అదుపులో ఉన్నారు. ఒకరు వచ్చి శంషీద్దీన్, మరొకరు బాబు. ఒకరేమో కాకినాడకు సంబంధించినటువంటి డ్రైవరు, మరొకరు కడప జిల్లాకు సంబంధించినటువంటి డ్రైవరు. దాంతోపాటు
వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉదయం నుంచి కూడా పోలీసులు వారిని విచారిస్తున్నారు. అనేక కోణాల్లో కూడా విచారించారు. అయితే డ్రైవర్ మాత్రం ఆ సమయంలో నేను ఎటువంటి మద్యం తీసుకోలేదు, దాంతోపాటు నిద్రమత్తులో కూడా లేదనేసి కూడా ఆయన చెప్పినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా కూడా నిద్రమత్తులోనే ఈ రకమైనటువంటి సంఘటనకి అతను కారకుడయ్యారు. దాంతోపాటు ఇక్కడ మరొక కీలకమైన అంశం ఏంటంటే ఉదయం 2 గంటలకి ఈ యొక్క సంఘటన జరిగితే ఇప్పుడు దాదాపు 2 గంటలు, దాదాపు 12 గంటల పాటు ఈ యొక్క జగన్ ట్రావెల్స్ సంబంధించినటువంటి యాజమాన్యం కానీ, జగన్ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఎవరైతే ఈ బస్సు కలిగి ఉన్నారో ఓనర్షిప్ సంబంధించిన వారు ఎవరు కానీ పోలీసులకు ఇప్పటి వరకు వారు రెస్పాండ్ అవ్వలేదు. కనీసం ఈ బస్సు మాదంటూ కూడా వారు క్లెయిమ్ చేసుకున్న నేపథ్యం కనబడుతుంది. వారి కోసం పోలీసులు అనేక రకాలుగా కూడా వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సో ఉదయం నుంచి కూడా సంఘటన జరిగినప్పుడు వెంటనే వచ్చినటువంటి ఎస్ఐ గారు అశోక్ బాబు గారు ఉన్నారు. సార్ ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? జగన్ ట్రావెల్స్ సంబంధించిన వ్యక్తులు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా ఏంటి? అయ్యారు సార్, అయ్యారు. ఓనర్తో మాట్లాడినా వెహికల్ డాక్యుమెంట్లు తీసుకొని వస్తాను. ఏ ప్రాంతం అంటే సార్? దాంట్లో పేరు రాజన్ ఉంది వెహికల్ రిజిస్ట్రేషన్ బుక్లో, ఆయనేనా లేకపోతే ఇంకా వ్యక్తి? వేరే వ్యక్తి పేరు వస్తున్నాను చెప్పిన సంఘటనా స్థలానికి. ఎట్లా ఇప్పుడు మృతురాలు చనిపోయింది కదా, వాళ్ళకి ఎట్లా చూసుకుంటారు? చాలా మంది గాయాలు పాలైంది కదా, దానికి బాధ్యత జగన్ ట్రావెల్స్ చూసుకుంటారని ఏమన్నా హామీ ఇచ్చారా? ఇంకా రాలేదు, వాళ్ళు కాల్ చేసినాము, వస్తున్నారు. నియర్ బై వాళ్ళు ఇక్కడ కడపన్న అక్కడికి వెళ్ళి వస్తున్నారు, వచ్చేస్తారు. వచ్చినాక వాళ్ళతో మాట్లాడి బాధ్యతలకు న్యాయం చేస్తారు. అంటే ఇప్పుడు మృతురాలకు సంబంధించిన వాడి కుటుంబ సభ్యులు ఇంకా ఎవరైనా రావాల్సిందో, వాళ్ళ హస్బెండ్ ఎక్కడి వరకు వచ్చారంట? హస్బెండ్తో మాట్లాడినాము, ఇంతకుముందు కడప దాటినని చెప్పారు. ఇంకా దగ్గర వస్తున్నారు మధ్యలో. అంటే ఎట్లా గుర్తుపట్టాడు ఆయన ఇప్పుడు మృతురాలకు సంబంధించిన? అందరూ ఐడెంటిఫై అయ్యారు, ఒక లేడీ మాత్రం ఐడెంటిఫై కాలేదు. ఆమె ఆమె అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ బట్టి ఈ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, ఆమె ఒక ఐడెంటిఫై కాలేదంటే ఆమెని ఐడెంటిఫై చేశారు. అంటే వస్త్రాలు కానీ అవేమీ గుర్తుపట్టలేదా? మొత్తం కలిపోయినాయండి, కొద్దిగా మిగిలినాయి. అవి కూడా వాళ్ళు ఎవరు ఏ వేసుకున్నా కూడా వీళ్ళకి తెలియదు. వాళ్ళు వస్తే ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళ హస్బెండ్. ఇంతవరకు క్లారిటీ లేదు. అంటే అయితే మరి మాలతి అనేది కూడా అందరూ కన్ఫర్మ్ చేస్తున్నారు. మాలతికి అంటే అందరూ ఐడెంటిఫై అయ్యారు, ఆమె ఒకటే ఐడెంటిఫై కాలేదు. ఆమె ఒకటే వచ్చింది కాబట్టి ఆమె 100%. మిగతా ప్రాణికులతో విచారణ అందరు వచ్చారు, అందరికి మైనర్ ఇంజూరీస్తో బయట అవుట్ ఆఫ్ డేంజర్ ఏం కదండి. ఓకే. సో ఏదైతే ఇప్పుడు మా అందరినీ విచారించారు కాబట్టి ఆమె ఒక్కటే మిస్సింగ్ ఉంది కాబట్టి దాని ప్రకారంగా కూడా మేము చనిపోయింది మాధవి అనేది కూడా మేము నిర్ధారించుకున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇంతవరకు కూడా గత 15 నిమిషాల వరకు కూడా జగన్ ట్రావెల్స్ సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరు కూడా స్పందించలేదు. అయితే పోలీసులు తమదైన స్థాయిలో మరొకసారి వారు కొంచెం గట్టిగా మాట్లాడే కొందరికి వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇప్పుడు సంఘటన స్థలానికి తాము వస్తాము, జరిగిన దానిపైన కూడా మేము వివరణ ఇస్తాం, దాంతోపాటు ఎవరైతే గాయపడినటువంటి వారిని కూడా మేము అందరినీ కూడా వాళ్ళని ఆదుకుంటామనేసి కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపైన ఇప్పటికే కేసులు నమోదాయి కాబట్టి వారిపైన అదుపులో తీసుకొని తదుపరిగా ఏం జరగాలనే దానిపై కూడా బాధితులకు న్యాయం చేయడంతో పాటు ఈ యొక్క కేసు అనేది కూడా వారిపైన ఇప్పటికే బుక్ అయింది కాబట్టి దాని తగ్గట్టుగా వాళ్ళు చర్యలు తీసుకోబోతున్నారు. అయితే మృతదేహానికి పంచనామా కూడా ఇప్పటికే చేయడానికి ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ వచ్చారు. అలాగే ఉదయం నుంచి కూడా ఇక్కడ అధికారులు ఉంటున్నారు. వారి కుటుంబ సభ్యులు ఎవరు భర్త వచ్చిన తర్వాత ఈ యొక్క బాడీని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేయడానికి కూడా, ఎందుకంటే పూర్తి స్థాయిలో మొత్తం కాలిపోయింది, అసలు ఆనవాళ్ళు ఇంత కూడా లేదు, ఎందుకంటే బట్టలు లేవు, అసలు ఏమన్నా చిన్న థింగ్స్ దొరుకుతా అన్నా కూడా ఆ చెప్పులు కూడా కనీసం అక్కడ కనపడినటువంటి పరిస్థితి కంటే పూర్తి స్థాయిలో దగ్ధం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన వాళ్ళ భర్త వస్తే అది ఎలా చెప్తారు? ఎందుకంటే పోలీసులు మాత్రం ప్రాథమికంగా ఉదయం నుంచి ఒకటే చెప్తున్నారు, అనేక రకాలుగా కూడా విచారించాము, వారు బుకింగ్ చేసినటువంటి షీట్స్ కూడా పరిశీలించాము, ఎవరు ఏ సమయంలో ఎక్కారు, తర్వాత అందరి బుకింగ్ చేసుకున్నట్టు ఫోన్ నెంబర్లు ఆ ఫోన్ నెంబర్లకి అందరికీ మేము ఫోన్ చేసి విచారించాం, ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే క్షేమంగా ఉన్నారో, ఎవరైతే మిస్సింగ్ అయినారో అనే వివరాలు తీసుకొస్తాం. అన్ని వివరాలు తీసుకున్న తర్వాత ఈ మాలతి అనే 40 నుంచి 45 వరకు ఉంటుంది ఆమె ఏజ్, ఆమె మాత్రమే ఆచూకీ కనపడలేదు. సో అక్కడ ఈ యొక్క ఏసీ బస్సు కాబట్టి వెనక L7 సంథింగ్ L11 దగ్గర ఆమె లోయర్ బెర్త్లో ఉంటుంది కూర్చోండి. ఈ బస్సు ఒకసారికి ఇట్లా పడిపోవడంతో ఆమె చెయ్యి కూడా కింద పడిపోయింది. ఆమెని లాగడానికి ప్రయత్నించారు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను కూడా. ఇదివరకు మనకు సిఐ మాట్లాడినప్పుడు కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడితే ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు వారి హస్బెండ్ కడప దాటాడు కాబట్టి మరో 3 గంటల లోపల ఆయన వచ్చిన తర్వాత ఈ బాడీని వారికి అప్పచెప్పి ఇక్కడే పోస్ట్ మార్టం చేయాలి, లేకపోతే వారు డిమాండ్ చేస్తున్నారంటే కుటుంబ సభ్యులు తమ స్వస్థలం చిత్తూరు జిల్లా కాబట్టి అక్కడ విలేజ్లో మేము పోస్ట్ మార్టం చేసుకోవడానికి మాకు అవకాశం ఉందంటే ఇదివరకు వాళ్ళు సిఐతో మాట్లాడిన బట్టి నేపథ్యం అయితే కనపడుతుంది. కానీ పోలీసులు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ కేసును మాత్రం. ఎందుకంటే ఒకవేళ కానీ నిర్లక్ష్యంగా బండి తోలడమే కాకుండా పైగా ఇప్పటివరకు సరైన సమాధానం ఇవ్వకుండా
యాజమాన్యం కూడా ఇప్పటివరకు స్పందించకుండా కేవలం ఏదో మేము వస్తున్నామండి అనే ఏదో మామూలుగా చెప్తున్నారు, కానీ ఇంతవరకు వారు కూడా సీరియస్గా తీసుకోలేదు. దాన్ని ఇప్పుడు పోలీసులు సీరియస్గా తీసుకుని వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే ఈ బస్సులో ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ కానీ వారి యొక్క వస్తువులు కానీ, ఎందుకంటే ఎక్కడైనా మనం ప్రయాణాలు చేసినప్పుడు బస్సుల్లోకి వెళ్ళేటప్పుడు ఈ వెనక భాగం కానీ ఆ పక్కన ఉన్నటువంటి భాగంలో ఎక్కువగా మనం తీసుకెళ్తున్నటువంటి ట్రావెల్ లగేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం వారికి ఎవరికైతే కండక్టర్కి ఇస్తే వాళ్ళు లోపల పెట్టేస్తుంటారు, బాయ్ కానీ వాళ్ళందరూ కూడా. అయితే ఇవన్నీ కూడా మొత్తం కలిపి ఒక్కటి కూడా దొరకనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. కొంతమంది అయితే పాపం చెప్పులన్నీ వదిలేశారు, చెప్పులు కాలిపోయి వారి యొక్క గోల్డ్ చైన్లు కనపడలేదు, డబ్బులు పెద్ద ఎత్తున కూడా పోగొట్టుకున్నారు. కొంతమంది ఊర్లో పోతున్నారు కదా సొంత ఊర్లకి, పెద్ద ఎత్తున కూడా కొంత డబ్బులు పెట్టుకున్నారు. అలాగే కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా పెట్టుకున్నారని తెలిసింది. అవి కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయి కేవలం ఇవి లాస్ట్లో ఈ బండల్స్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క క్యాలెండర్స్ ఏదవుతున్నాయి, ఈ క్యాలెండర్స్ ఈ పత్రిజీ పేరు మీద ఉంది, ధ్యాన ఆశ్రమం పిరమిడ్ జీవిత వారికి సంబంధించినటువంటి ఈ యొక్క క్యాలెండర్స్ మాత్రమే కొద్దిగా ఉన్నాయి, మిగతా అన్నీ కూడా దగ్ధమై ఈ బండిల్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ బస్సు ఇట్లా లెఫ్ట్ పడిపోయింది, ఈ లెఫ్ట్ ఇట్లా పడిపోయింది బస్సు మొత్తం. అప్పుడు అందరూ కూడా ఈ యొక్క డోర్ని, ఎందుకంటే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయి, ఎందుకంటే అటువైపు పైకి, ఎందుకంటే ఈ టైప్ ఇది వచ్చి టాప్ యాంగిల్లో ఉంది కాబట్టి వీళ్ళందరూ ప్రయాణికులందరూ ఈ యాంగిల్లో ఉన్నారు, కింద పడిపోయారు. సో ఎవరు ఎప్పుడు ఎలా తప్పించుకోవాలనేది దాని మీద ధ్యాస ఉంది. ఆల్మోస్ట్ అందరూ దీన్ని మిగతా ఏ ఒక్క డోర్లు కానీ ఏ ఒక్క విండో కానీ పగలగొట్టడానికి చాలా ప్రయత్నించారు కానీ పగలలేదు. సో ఈ నేపథ్యంలో వీరు ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఈ డోర్ ఏదైతుందో దీన్ని ఓపెన్ చేశారు. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత దాని నుంచి వాళ్ళు దిగారు. దిగిన తర్వాత కొంతమందికి ఇంకా లోపల ఇరుక్కుపోయిన వాళ్ళందరూ కూడా కాపాడడానికి ప్రయత్నించారు, కానీ ఒక్క మహిళను మాత్రం వారు కాపాడలేకపోయారు. అప్పటికే మంటలు అనేది వ్యాప్తి చెందాయి. ఆ లోపలికి వచ్చేసరికి వాళ్ళు కూడా భయపడి దూకేశారనేసి కూడా సిఐ చెప్తున్నటువంటి మాటల్లో మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.